ఉగాది తెలుగువారి కొత్త సంవత్సరాది, కొత్త పనులు ప్రారంభించే రోజు, కొత్త ఆశలు చిగురించే రోజు, కొత్త జీవితాన్ని కోరుకునే రోజు. ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో అలుముకున్న అంధకారం, అరాచక పర్వాన్ని కొనసాగిస్తోన్న అధికారం ఈ ఉగాదితో దూరం కావాలని, గుండెల్ని పిండేస్తున్న భారం దిగిపోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. మనకు కష్టపడి పని చేసి ఎక్కలొద్దు. మనకేం కావాల్సిన మనకు వాలంటీర్కి చెప్తే జగనన్న గారు ఏర్పాటు చేస్తాడు. ఇంట్లో అందరికీ డబ్బులు ఇస్తాడు. పథకాలు ఎవరు ఎట్టమన్నారండి? ఈ పథకాలు మేము ఎట్టమన్నామా? 10,000 మేము ఇమ్మన్నామా? ఇదివరకు బతకలేదా? పొలం కొనుక్కున్నవాడు, ఇల్లు కొనుక్కున్నవాడు, పని చేసేవాడు అందరూ హైదరాబాదే. రాజధాని కంపల్సరీ ఉండాలి కదా, ఊరికి మనకు కొంప ఉండాలి కదండి కాపురం చేయడానికి. ఆ కొంప ఇది ఉండి తారోడు గోట్లు కప్పుకోలేడు ఈ సీఎంకే. ఇలాంటి దిక్కుమాలి ప్రభుత్వం అనవసరం. వాళ్ళకి దేని గురించి చూడాలి? పొగలోళ్ళకే వ్యాపారాలు లేవు, చేద్దాం ఉద్యోగాలు లేవు, సరైన పనులు లేవు, రోడ్డు నుంచి ఉన్న ఉంది. It would be difficult for Jagan Mohan Reddy to make a comeback. Jagan Mohan Reddy at some stage has decided कि भैया मैं कैश ट्रांसफर करता रहूंगा, तुम्हारे लिए यही अच्छा है कि तुमको 2,000 रुपया मिलता रहे, सड़क बने या ना बने, कैपिटल आंध्र प्रदेश में हो ना हो, फैक्ट्री लगे ना लगे, हम कर्ज लेकर ही पैसा तुम्हें दे रहे हैं, लेकिन दे तो रहे हैं. So he has gone into this provider mode. ఈ ఉగాది పర్వదినాన ఆంధ్రప్రదేశ్లో కూడా మన పురాణ గాథలు పునరావృతం కాబోతున్నాయి. ప్రజలకి మంచి రోజులు రాబోతున్నాయి. వేదాలను దొంగిలించిన సోమకుణ్ణి విష్ణుమూర్తి మత్స్యావతారంలో వచ్చి సంహరించాడు. తిరిగి వేదాల్ని బ్రహ్మకి అప్పగించాడు. ఆ తర్వాత బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడు. ఇది మన పురాణ గాథ. అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర బాధ కూడా తీరిపోబోతోంది. ప్రజల భవిష్యత్తుని దోచుకున్న జగన్ని ఓడించి తిరిగి వారి జీవితాల్ని వారి చేతిలోనే పెట్టడానికి మన జనసేనాని నాయకుడి రూపం ధరించి వచ్చారు. ఇక ప్రజలు తమ తలరాతల్ని తామే రాసుకుంటారు. వసంతకాలం ఎలా వస్తుందో ప్రశాంత సమయం కూడా ప్రజా జీవితాల్లోకొస్తుంది. కొమ్మల మాటు నుంచి కమ్మని కోయిల గానం ఎలా వినిపిస్తుందో చిక్కని చీకట్లను చీల్చుకుని ఓ సమర సూర్యుడు ఉదయిస్తూ కనిపిస్తాడు. చైత్రమాసం ఎలా మొదలవుతుందో జనసేన జైత్రయాత్ర కూడా అలాగే ఆరంభమవుతుంది. ఐదేళ్లుగా చేదు విషాన్ని మాత్రమే చవిచూపిన జనానికి షడ్రుచుల సంగమం అనుభూతమవుతుంది. ఉగాది రోజున శోభాయమానంగా ఊపిరి పోసుకునే ప్రకృతి సాక్షిగా ప్రజా జీవితాలు మారబోతున్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభమైనట్టే ఆంధ్రదేశంలో కూడా కొత్త సంబరం మొదలవుతుంది. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు.